హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో టైం అయితే 12 అయిపోతుంది. ఇంకా వంటతో కుస్తీ పడదామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చేసాను. నా కొడుకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది పప్పే అనమాట. సో ఆ పప్పుని ప్రిపేర్ చేస్తున్నా. ఇంక నేనైతే పప్పు తీసుకుని కడిగి వాటర్ పోసేసుకుంటున్నాను. కుక్కర్ అయితే గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి, అందుకని ఇందులో పెట్టేస్తున్నాను. ఇందులో నేను టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా వాటర్ పోసేసుకుంటున్నాను. సో పప్పు ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత అయితే ఇప్పుడే వేసేసుకోండి. మళ్ళీ మంచినీళ్ళు పోసుకుంటే టేస్ట్ మారిపోతుంది. సో అందుకని నేను కొంచెం ఎక్కువే పోసేసుకున్నాను. సో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ తీసి వేసేస్తున్నాను అందులో. అవి నేను తాలింపు కోసం ఎత్తిపెట్టాను అనమాట. లాస్ట్లో తాలింపు పెట్టుకుంటాము, అందుకని ఒకేసారి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకో సైడు అన్నం పెట్టేశాను అనమాట. ఈ సైడ్ ఏమో పప్పు పెట్టాను. సో ఇవి ఇంకా కుక్ అయ్యేలోపు జాకెట్లకి హూక్స్లు అయితే వేసేయాలి. ఇవన్నీ ఈవినింగ్కి ఇచ్చేయాలండి. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్కి అయితే కొంచెం ఏమైనా వర్క్ అయితే వేయాలి. ఈ బ్లౌజ్ వచ్చి సో ఈ బ్లౌజ్కి నేను స్టోన్ చైన్, బాల్ చైన్ యూస్ చేశాను ఎక్కువ. అండ్ స్టోన్ బేస్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే యూస్ చేశాను అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో రేపు నైట్ ఒక మ్యారేజ్ ఉందన్నమాట. ఆ మ్యారేజ్కి ఈ 2 బ్లౌజులు ఇచ్చారు. సో ఈ బ్లౌజ్కి నేను అంటే ఆ శారీలో కొంచెం మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్, రోజ్ అండ్ ఎల్లో, సో అలా ఉన్నాయి. అందుకని నేను మల్టీ కలర్గా ఉండే స్టోన్ చైన్ అయితే యూస్ చేశాను. అదైతే చాలా బాగుండింది. ఇలా అయితే అంతగా కనిపించట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. సో నేను నెక్ అయితే ఫ్రంట్ నెక్ అలా షేప్ ఇచ్చాను. ఇది వచ్చేసి పెళ్లి కూతురుదండి. విలేజెస్లో ఎక్కువ ఎన్ను చీరలు కడతారనమాట. మ్యారేజ్ అప్పుడు ముహూర్తం టైంలో వెన్ను చీరలు కడతారు. సో ఆ వెన్ను చీర మీద బ్లౌజ్ అనమాట ఇది. అది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. మోస్ట్లీ దానికి వైట్ కలర్ బ్లౌజే యూస్ చేస్తారు. సో నా పెళ్ళికి కూడా అలాగే యూస్ చేసినారు. సో నేను దానికి హ్యాంగింగ్స్ అలా ఇచ్చాను. ఈ బాక్స్ వచ్చి ఇందులో నేను హుక్స్లు వేసుకుంటాను అనమాట. ఈ బాక్స్ వచ్చి అమ్మోళ్ళ ఇంటికాడ గృహప్రవేశం ఉండిందండి వేరే వాళ్ళది. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. నేను దాన్ని హుక్స్ వేసేసుకొని వాడేసుకుంటున్నా. ఈ శారీస్ ఇంకా అసలు బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయలేదండి. అట్లా ఇచ్చిన అట్లా పెట్టున్నాను. ఈ బ్లూ కలర్ శారీ వచ్చి వేరే వాళ్ళు సేమ్ అదే పెళ్ళికి ఇచ్చారనమాట, స్టిచ్చింగ్ చేసి ఇవ్వమని చెప్పి. సో దానికి బ్యాక్ వచ్చి ఇలా డిజైన్ వచ్చేసింది. సో శారీ అయితే చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది అనమాట. బ్లూ కలర్ అంటే నాకు కళ్ళు కొంచెం బాగా అంతాయి అనమాట. పీకాక్ గ్రీన్, సో ఈ కలర్స్లోనే ఎందుకో బాగా లైక్ చేస్తాను. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే తను కూడా వంటల ప్రిపరేషన్లో అయితే ఉంది. సో ఇంకింటికి వచ్చి చూశాను, పప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని రుద్దేసుకున్నాను అనమాట. ఇటు సైడ్ ఏమో బాండలు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి.
అవి బాగా వేగాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసాను. ఇంకైతే పప్పులోకి తిరగబోసేసుకోవాలండి. పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ బాండలు పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను, ఎందుకంటే ఆమ్లెట్ వేసుకోవడానికి. సో ఆ గిన్నెలో ఏమో కొంచెం ఆనియన్స్, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి ఎగ్స్ వేసేసాను. సో అలా వేసేసుకొని కలిపేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆమ్లెట్ ఏమో మధ్యలోనే మటాష్ అయిపోయింది. సో ఇంకా అన్నం పెట్టేసుకుంటున్నాను. ఇంకా బాబు నేను తినేస్తే ఇంకా వాడిని నిద్ర కుప్పేయడమే. ఇంకా తినిపించేశాక వాడేమో నిద్రపోయాడండి. అలాగే నేనేమో హుక్స్లు వేసుకుంటా ఉన్నాను. కలర్ బ్లౌజ్కి అయితే ఇలా పూసలు కుట్టుకోవడానికి నేను గోల్డ్ కలరు అండ్ కొంచెం షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్లోనే షుగర్ బీడ్స్ వచ్చి రోజ్ కలర్లో కూడా తీసుకుంటున్నానండి. దాని చుట్టూ కుట్టుకోవడానికి మనకి శారీ వచ్చి రోజ్ కలర్లో వచ్చింది. సో అందుకని మనం బ్లౌజ్ మీద రోజ్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో చూపించిన విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి నేను అంటే శారీ వచ్చి మల్టీ కలర్లో అయితే వచ్చిందండి. అందుకని చెప్పి నేను మల్టీ కలర్లోనే స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. అంటే అందులో రోజ్ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ అలా వచ్చుంటాయి అన్నమాట మల్టీ కలర్ స్టోన్ చైను. సో నేను అది తీసుకుని నెక్ చుట్టూ అండ్ హ్యాండ్స్కి ఇలాగా అంటించేసుకొని కుట్టేసుకున్నాను అనమాట, ఊడిపోకుండా. ఇప్పుడేమో దానికి నేను అంటే ఆ షుగర్ బీట్స్ చుట్టూ మళ్ళీ అవి అటు ఇటు కదిలిపోకుండా నేను మళ్ళీ ఒక దాని మీద పైన అయితే కుట్టు వేసేసుకుంటున్నాను. టాకాలు అంటారు కదా, సో అలా వేసేసుకుంటున్నాను అనమాట. సో మనకి చెదిరిపోవు, అటు ఇటు జరగవన్నమాట. సో మొత్తానికి ఇలాగైతే కుట్టేసుకున్నాను. చూడండి, కదిలిపోయేలాగా. మనం ఎంత లాగినా అలాగా చేసినా కూడా అవి పోవు. సో నీట్గా అలా వేసేసుకున్నాను. ఇంకా హ్యాండ్కి అయితే నేను అక్కడక్కడ ఇచ్చేసాను అనమాట. తనేమో తక్కువ బడ్జెట్లోనే పెట్టని చెప్పింది. సరే ఇంకా వాళ్ళు చెప్పినట్టు పెడదామని పెట్టాను. ఈ బ్లౌజు ఇది నెక్స్ట్ డే అండి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. స్టిచ్చింగ్ చేసేసి స్టోన్ చైను అలా అంటించేసాను. సో అలా హ్యాండ్స్కి, నెక్కి అయితే వేసేసాను. వీటికి హ్యాంగింగ్స్ వచ్చి నేను ఇంట్లోనే చేసేసానండి. స్టోన్ చైన్, బాల్ చైన్తో. షాప్కి వెళ్ళేంత టైం లేదనమాట. సో అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. ఇంకా శారీ అయితే ఫాల్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకా వాళ్ళు వస్తే ఇచ్చేయడమే. ఈ శారీ వచ్చేసి మా పక్కింటి అమ్మాయిదండి. ఆ అమ్మాయి ఏమో ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, నాకు శారీ మామూలుగానే కట్టుకోవడం రాదు, ఇంకా అంత హెవీ శారీని ఎలా హ్యాండిల్ చేస్తానో ఏమో, నాకైతే కట్టుకోవడం రాదని చెప్పింది. నాకు శారీకి ప్రీ ప్లేటింగ్ అయితే చేసి ఈజీగా కట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పిందనమాట. సరే ఇంకా ట్యాబో నేను ఫ్రీగా ఉన్నానని చెప్పేసరికి తెచ్చింది. సో దానికి నేను ప్రీ ప్లేటింగ్ అయితే చేస్తున్నాను. ఈ ప్రీ ప్లేటింగ్ కూడా నాకు అంతగా రాదండి. 2-3 టైమ్స్ అయితే చేశాను. నా శారీస్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను అనమాట, బయట వాళ్ళు శారీ మీద. అసలు ఐరన్ చేయడమే రాదండి. అలాంటిది అంటే అది క్లాత్ని బట్టి మనము పెట్టుకోవాలి కదా హీట్, నాకు అది తెలియదు అనమాట. ఫస్ట్ నా శారీకి పెట్టుకుంటే ఒక బ్లౌజ్ మీదే జస్ట్ ఒకసారి బ్లౌజ్ ఐరన్ చేసుకుందామని చెప్పి పెట్టాను.
సో అది కాలిపోయిందనమాట. అప్పటి నుంచి నేను ఐరన్ జోలికి వెళ్ళను. నాకు తెలీదు నిజంగానే ఐరన్ చేయడం. బట్ కొన్ని కొన్ని సార్లు అవసరాన్ని బట్టి నేర్చుకోవాల్సి వస్తుందనమాట. సో నేను నా శారీకి ఇంకా అలా చేపించుకోవాలి డెఫినెట్‌గా. ఎందుకంటే నేను మా రిలేటివ్స్‌లో ఒక మ్యారేజ్‌కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఇంకా మ్యారేజ్ అంటేనే హడావిడి కదా! ఇంకా హడావిడిలో మనం శారీ కట్టుకొని అది కుర్చీలు ఇవి సరి చేసుకోవడానికి సరిపోతుంది. అందుకని నేను అప్పుడు ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం శారీ ప్రీప్లేటింగ్ అయితే. చాలా బాగా వచ్చిందనమాట. సూపర్ ఉండింది. సో అలా చేయిస్తాను రా, నాకు తెలిసినంతలో చేయిచ్చేస్తాను తెమ్మని చెప్తే తెచ్చిచ్చిందనమాట. సో దాంతో ఒక గంట 1 అవర్ అయిపోయిందండి. 1½ అవర్ కూడా కాదులేండి, 1 అవర్ అయితే అయిపోయింది. సో నేను దానికి కుర్చీలు అయితే బాగా పెట్టుకోండి. మనం ఐరన్ చేసుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఉండింది, అది ఫ్లిప్కార్ట్లో చూశానమాట. కొంచెం 1200, 1100, 1000 పైనే ఉందన్నమాట. మనకు అంత వద్దులే అనుకొని నేను కింద పెట్టి చేసుకుందామని చెప్పి, సో నేను అలా కింద పెట్టి చేపించేసుకుంటున్నాను. భలే తలనొప్పి అండి. స్టాండ్ ఉంటే మాత్రం ఈజీగా అయిపోయింది అది, బట్ స్టాండ్ అయితే లేదు. సో ఏదైనా టేబుల్ ఉన్నా కూడా ఈజీగా అయిపోయింది అది. నా దగ్గర టేబుల్ కూడా లేదు. సో ఐరన్ చేసుకున్న దాన్నంతా నేను మళ్ళీ మడిచేస్తున్నాను అనమాట. అంటే పోతుందేమోనని, మళ్ళీ ముడతలు వచ్చేస్తాయేమోనని చెప్పి నేను అలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో అలా చూసుకోండి, లేకపోతే మనం శారీ కట్టుకున్నప్పుడు ఇవి మనం బయట పెట్టుకుంటాం కదా, అవి ముందుకి వెనక్కి అలా వచ్చేస్తాయి అన్నమాట. సో అవి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట మనం ఇంకా కట్టుకుంటే. సో ఈజీగా 5 మినిట్స్లో అలాగా శారీ అయితే కట్టేసుకోవచ్చు మనం ఈ ప్రీప్లేటింగ్ చేసుకుంటే. వీటికి నేను ఫస్ట్ కొలతలు అయితే పెట్టుకున్నానండి. అంటే మనకి ఎంత లెంత్ కావాలి మనకి పైట, అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం కుర్చీలు దోపుతాం కదా, సో అక్కడికి ఒక పిన్ అయితే పెట్టుకున్నాను. ఆ గ్యాప్ నుంచి మళ్ళీ కుర్చీలు మనకి ఎంతలో కావాలో అట్లా తీసుకున్నాను అనమాట. ఆ అమ్మాయి వచ్చింది, సో అమ్మాయి దగ్గర అలా తీసుకొని సేఫ్టీ పిన్స్ అక్కడక్కడ పెట్టేశాను.
తను ఈ లెంతే కావాలని అడిగింది. ఇంతకన్నా మరీ చిన్నగా అయితే వద్దని చెప్పింది. సో, అలా నీట్‌గా సెట్ చేసేసుకోండి. నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుందండి. సో, అలా ఐరన్ చేసేసుకున్న దాన్నంతా నేను మడిచి పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో, అలా అన్నీ అలా చక్కబెట్టుకుంటూ ఐరన్ చేసేసుకోండి. చెప్పడం మర్చిపోయానండోయ్! మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్‌ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, ఇంకా మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేయొచ్చనమాట. సో, అలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత కుచ్చిళ్ళు కూడా నీట్‌గా అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేయకండి కుచ్చిళ్ళు మాత్రము. దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం ఒకదాని పక్కకి కొంచెం అలా పెట్టుకుంటూ ఉంటే మీకు కుచ్చిళ్ళు కట్టుకున్నప్పుడు సూపర్‌గా ఉంటుందండి. చూడడానికి నీట్‌గా ఉంటుంది. సో, అలా కుచ్చిళ్ళ దగ్గరంతా నీట్‌గా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఆ కుచ్చుళ్ళు అటు ఇటు జరగకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఫోల్డింగ్ అనేది అదో పెద్ద తలనొప్పి. నేను మర్చిపోయాను ఫోల్డ్ చేసేది. ఏదో తెలిసిన విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను. ఇంకా తను రేపొచ్చి శారీ తీసుకొని ఇక్కడే కట్టుకుంటానని చెప్పింది. ఇంకా నాకు తెలిసిన విధంగా అయితే అలా ఫోల్డ్ చేసేసాను. మనం ఈ పైటనంతా మడిచి చీరలోకి దోపేసుకుంటే సరిపోతుందండి. సో, అంతేనండి. ఇలా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి.